सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। आरव अध्यायं मोदटि श्लोकम्। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। మనం చేసేటటువంటి పూజా విధానంలో అనేక దేవతలను అనేక నామాలతో అనేక రూపాలతో మనం పూజిస్తూ ఉంటాం. పూజ చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినా కూడా మన ఇష్టదేవతని, మనకిష్టమైన రూపం మన ఇష్టదేవత. దేవీ భక్తులైతేనేమో దేవీ రూపంలో, కృష్ణ భక్తులైతే కృష్ణుడి రూపంలో, రామభక్తుడైతే రాముడి రూపాన్ని, అలా వారి వారి ఇష్ట ప్రకారం ఆ రూపాలని ఆరాధిస్తుంటారు. దీన్ని మనం శాస్త్రంలో ఏమంటామంటే సగుణ ఈశ్వర ధ్యానం. ఈశ్వర అంటే అక్కడ పురుషుడని కాదు అర్థం. ఈశ్వర అంటే భగవత్ స్వరూపం. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుణ్ణి అనేక రూపాల్లో మనం పూజిస్తాం కనుక అనేక పేర్లు, అనేక రూపాలు. ఆ భగవంతుణ్ణే మనం ఇక్కడ శాస్త్రంలో ఈశ్వర అని పిలుస్తాం. ఈ సగుణ ఈశ్వర ఉపాసన అంటాం దీన్ని. మనం దేవీ నవరాత్రుల్లో ఆ భగవంతుణ్ణే, ఆ ఈశ్వరుడినే అమ్మవారి రూపంగా, శక్తి రూపంగా, విద్యా సరస్వతి రూపంగా, ధనం లక్ష్మీ రూపంగా అలా ఆరాధిస్తాం. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే దేవుళ్ళు లేరు. ఒకే దేవుడు అనేక విధాలుగా మనం పూజిస్తాం. ఎందుకు చెయ్యాలి ఈ ఉపాసన? దేవి ఉపాసన రూపాన్ని పెట్టుకొని చేస్తేనేమో ప్రతిమ ఉపాసన అన్నాం. అదే దేవి యొక్క శ్రీచక్రాన్ని పెట్టుకుంటే ఆమెకి ప్రతీకం అన్నాం. శ్రీచక్రం ఆ దేవికి ప్రతీకం, ప్రతీక ఉపాసన అంటాం. జ్యోతి, దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిని మనం ఉపాసన చేసినా కూడా ఆ జ్యోతి కూడా దేవికి ప్రతీకం అన్నాం. కనుక ప్రతిమా ఉపాసన కానీ ప్రతీక ఉపాసన కానీ ఎందుకు చెయ్యాలి అంటే మనస్సు ఏకాగ్రత చెందడం కోసం. ఉపాసన అనేటువంటిది మనస్సుని ఏకీముఖం చేయడం కోసం. ఏకీముఖం కాని మనస్సు చంచలం మనస్సు. చంచలమైన మనస్సు ఏమీ సాధించలేదు. ఏకాగ్రత అంటారు. ఎలాగైతే దారాన్ని బాగా నలిపితే అది సూదిలోకి తేలికగా వెళుతుంది. ఆ దార పోగులు అటు ఇటు ఉన్నాయనుకోండి, మీరు ఎంతసేపు ప్రయత్నం చేసినా వెళ్ళదు. అందుకని ఏం చేస్తాం, కాస్త ఇట్లా చేసి తడి చేసి దాన్ని లోపలికి ఎట్లా పెడుతుంది, ఈజీగా వెళుతుంది. ఇదంతా తెలుసు మనకు. మన మనస్సు కూడా అంతే. భగవంతుడి మీద లగ్నం చేయాలంటే చేయలేకపోతున్నాం. మనసు ఎక్కడెక్కడికో వెళుతున్నది. ఆ లగ్నం చేయడమే ఏకీముఖం చేయడం కోసమే ఈ యొక్క ఉపాసన సాధనాలు. కానీ మనకు ఆ యొక్క ప్రాధాన్యం తెలియకపోవడం వలన దేవుణ్ణి పూజిస్తారే కానీ ధ్యానించరు. చాలామంది పూజలు చేస్తారు, అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, కానీ ధ్యానించరు. అంటే ఉపాసన చెయ్యరు. ఉపాసన అంటే ఏమిటి? భగవంతుడికి సమీపంలో ఆసనం, మనస్సుని ఆయన మీద ఉంచడం ఉపాసన. పూజ చెయ్యాలి, ధ్యానము చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి.
అలా చేసినప్పుడు మనస్సు ఏకోముఖం అవుతుంది, ఏకీకృతం అవుతుంది, ఏకాగ్రతను పొందుతుంది. దాన్ని సగుణ ఉపాసన అన్నాం. ఈ సగుణ ఉపాసన ఈ ఏకాగ్రత కోసం చేస్తున్నాం. ఈ ఏకాగ్రత దేనికోసం? ఎందుకు ఏకాగ్రత పొందాలి మనస్సు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ఆ ఏకాగ్రత కావాలి. క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఉపాసన ఏం చేయక్కర్లేదు. దాని మీద కాన్సన్ట్రేషన్ కావాలంటే నేను ఉపాసన చెయ్యాలి, చేస్తే కానీ నాకు ఏకాగ్రత రాదు, ఏకాగ్రత వస్తే కానీ నేను క్రికెట్ మ్యాచ్ చూడలేను అనే బాధ లేదు. ఎందుకంటే క్రికెట్ చూసేటప్పుడు ఏకాగ్రత ఫుల్ 100% ఉంటుంది. సీరియల్ చూసేటప్పుడు ఎవరైనా అంటారా నాకు ఏకాగ్రత లేదండి సీరియల్ చూసేటప్పుడు, కనుక నాకు ఏకాగ్రత కోసం నేను ఉపాసన చేస్తానని చెప్పి ఎవరు అన్నారు. ఎందుకంటే సీరియల్ చూసేటప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఏకాగ్రత వస్తుంది. ఈవిడికా ఇంత ఏకాగ్రత అని అనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇష్టమైన పనులు, లౌకికమైనటువంటి పనులు చేసేటప్పుడు ఏకాగ్రత వస్తున్నది. కానీ భగవంతుడి విషయంలోకి వచ్చేటప్పటికి మనకు ఏకాగ్రత చాలా తక్కువ, చాలా చాలా తక్కువ, అక్కడ నిలవదు మళ్ళీ. అందుకనే ఉపాసన అనేది భగవంతుని తెలుసుకోవడం కోసం, ఆయన రూపాన్ని తెలుసుకోవడం కోసం ఏకాగ్రత కావాలి. కనుక ఉపాసన దేనికోసం ఇప్పుడు అర్థమైందా? ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం. ఈ సగుణ ఈశ్వర ధ్యానం దేని కొరకు అంటే జ్ఞానయోగంలో ప్రవేశించడం కొరకు. జ్ఞానయోగంలో ప్రవేశించడం కొరకు. జ్ఞానయోగంలో ప్రవేశించడం అంటే ఏం చెప్పాను పోయిన వారం? శ్రవణం చెయ్యాలి, గురువు దగ్గరికి సమీపించి శాస్త్ర శ్రవణం చెయ్యాలి. అధిక కాలం ఒక సమర్థుడైనటువంటి గురువు దగ్గర వేదాంత శాస్త్రాన్ని చక్కగా అభ్యాసం చేయాలంటే శ్రవణం చేయాలి, వినాలి. అలా శ్రవణం చేస్తే మనకు ఈశ్వరుడంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు అనే అజ్ఞానం పోతుంది. నేను అంటే ఎవరు, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, అది తెలుసుకుంటాం. నేనెవరినోనూ తెలుసుకుంటాం, ఆయనని తెలుసుకుంటాం. ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏమిటి మధ్యలో అది కూడా తెలుసుకుంటాం. ఎప్పుడు? క్లాసుకు వచ్చి కూర్చున్నప్పుడు, శ్రవణం చేసినప్పుడు. ఏ శ్రవణం చేయాలని చెప్పాను? ప్రస్థానత్రయం, భగవద్గీత, ఉపనిషత్తులు, జ్ఞానయోగం, ఇవి శ్రవణం చెయ్యాలి. అధిక కాలం శ్రవణం చెయ్యాలి. గురువు దగ్గర విన్నది మళ్ళీ ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి. మననం చేయడం దేనికి చెప్పాను? సంశయాలు ఉంటాయి, ఎంత విన్నా కూడా నేను బ్రహ్మస్వరూపాన్ని ఎట్లా అవుతాను అనేటటువంటి సందేహం ఉంటుంది. అద్వైతం బ్రహ్మ మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నదంటున్నారు, ఇది ఎట్లా సాధ్యం, ఇది నిజమా, ఈ శాస్త్రం చెప్పేది సరి అయినదా అనేటువంటి సందేహాలు ఉంటూనే ఉంటాయి. అది పోవడం కోసం మరల వినాలి. విని ఆ విన్నదాన్ని, క్రిందటిసారి విన్నదానికి ఇప్పుడు విన్నదానికి ఎంతో భేదం మనకు తెలుస్తుంది. అలా వినగా ఇంకా అప్పటికీ కూడా కొన్ని విపరీత భావనలు ఉంటాయి మనసులో, న్యూనతాభావం ఉంటుంది. నేను పరమాత్ముడిని ఎట్లవుతాను, జీవాత్ముడినే నేను, నాకు పుణ్యపాపాలు ఉన్నాయి అనే భావనలోనే ఉంటాం. ఎంత విన్నప్పటికీ కూడా పాత వాసనలు పోవు కదా. ఆ పాత వాసనలు మనల్ని ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో సరిగ్గా అప్పుడే వస్తాయి బయటికి. వ్యవహారం చేసేటప్పుడు మన లోపల ఉన్నటువంటి వాసనలు బయటికి రావు. అందుకే రాత్రిపూట నిద్రపోయే ముందు వస్తాయి మనకన్ని చింతలు, ఆలోచనలు, కలతలు అన్నీ నిద్రపోవడానికి ముందు వస్తాయి, నిద్ర లేవంగానే వస్తాయి. చూసారా, ఎప్పుడైనా గమనించారా? వ్యవహారం చేస్తున్నప్పుడు, ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు అవన్నీ ఏం గుర్తురావు. కరెక్ట్గా పడుకుండే ముందు అవన్నీ గుర్తుకొస్తాయి, ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. లేవగానే నిద్ర, కాలు ఇంకా క్రింద పెట్టలేదు మంచం మీద నుంచి, లేవగానే ఎక్కడెక్కడవన్నీ పాత జ్ఞాపకాలన్నీ వస్తాయి. ఆ దిగుళ్ళు, చింతలన్నీ కూడా ఒకేసారి ఎట్లా కమ్ముకుంటాయి మనస్సుని. కారణం ఏమిటి అంటే అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనస్సు మన ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఆ మనస్సు ఆ పాతవన్నీ బయటికి తీసుకొస్తుందన్నమాట.
అదే అందరితో మాట్లాడుతూ ఇంట్లో వ్యవహారం చేస్తుంటే అవన్నీ బయటికి రావు. కనుక ఉపాసన చేస్తుంటాము, ధ్యానం చేస్తుంటాము, అయినా కూడా ధ్యానం చేసేటప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అట్లాంటివన్నీ ఆలోచనలు వస్తుంటాయి. విపరీత భావనలు అంటాం వాటిని. విపరీత భావనలు పోవాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. అది కూర్చొని గురువుగారు చెప్పిన విషయాన్ని, మహావాక్యాన్ని నెమరు వేసుకోవాలి. నేను పరమ సత్యమైన బ్రహ్మస్వరూపాన్ని, ప్రతిబోధ విదితం మతం, ఇది నాకు ఎప్పుడు స్వతసిద్ధమైనటువంటిదే. ఈ ఆత్మ అనేటువంటిది బయట చూసేది కాదు. గురువుగారి దగ్గర విన్నాం బ్రహ్మజ్ఞానాన్ని గురించి. విన్న తర్వాత ఆ బ్రహ్మం నేనే అని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత కూడా ఆ బ్రహ్మం నేనే ఎట్లవుతాను అనేటటువంటి నిష్ఠ రావాలి, జ్ఞాన ఫలం రావాలి. ఆ ఫలం రావాలి అంటే మనకు చాలా ఫలం రావాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. జ్ఞానం జ్ఞాన నిష్ఠగా మారాలి. అందుకని ఈ 6వ అధ్యాయం కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే నిధిధ్యాసనం గురించి చెప్తున్నారు. మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకొని అదే సత్యమని ఒక నిష్ఠలో ఉండాలి. నిష్ఠ అంటే ఏమిటి? సంశయరహిత జ్ఞానం. నిష్ఠ అంటే ఏమిటి? ఎప్పుడు నేను బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి అనుకోవడమా నిష్ఠ అంటే? అలా కాదు. సంశయం అంటే అనుమానం లేకుండా ఉండేటటువంటి జ్ఞానం. సంశయరహిత జ్ఞానం నిష్ఠ. అటువంటి నిధిధ్యాసనం చెయ్యాలి మనిషి. అంటే ధ్యానం చేసే వ్యక్తి మొదట సగుణ ధ్యానంతో మొదలుపెట్టి మనస్సుని ఏకాగ్రత పొంది శాస్త్రానికి వచ్చిన తర్వాత జ్ఞానయోగం ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తే జ్ఞాన ఫలం లభిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ నిధిధ్యాసనాన్ని మొదలు పెడుతున్నారు ఇక్కడ. ఈ నిధిధ్యాసనం ఏమిటి అంటే నిర్గుణ ఆత్మధ్యానం, నిర్గుణ బ్రహ్మధ్యానం, చింతన, నిధిధ్యాసనం, వేదాంత ధ్యానం అంటారు దీన్ని. వేదాంతానికి రాకముందు చేసిన ధ్యానం సగుణ ధ్యానం, అది ఉపాసన అన్నాం. వేదాంతానికి వచ్చిన తర్వాత మన ఆత్మధ్యానం చేస్తాం, నిర్గుణ బ్రహ్మ ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం ఉపాసన అనం. ఎందుకనంటే ఉపాసన అంటే మనస్సుని, అంటే సమీపం, భగవంతుడికి సమీపంలో ఉంచడం అన్నాం. కానీ నిధిధ్యాసనంలో, శాస్త్రం చదివిన తర్వాత చేసే ధ్యానంలో, నిధిధ్యాసనంలో నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుడు ఆత్మస్వరూపమే. ఈ ఆత్మస్వరూపం అంతటా ఉన్నది. ఇప్పుడు ఎవరికి సమీపంగా ఉండాలి నేను? ఇంకా అందుకని ఉపాసన అనే మాట సంబంధం ఉండదు, దానికి అర్థం ఉండదు ఉపాసన అనేదానికి. అర్థమైందా? అందుకనే జనానికి ఈ 6వ అధ్యాయం ఏమిటనేది అర్థం కావడానికి ఎంత కష్టమో తెలుసా. ఒకసారి వింటే అర్థమయ్యేది కాదు అది. ఉపాసన అనేది శాస్త్రానికి ముందు చేసేటటువంటిది ధ్యానం. నిధిధ్యాసనం అంటే శాస్త్రం బాగా విన్న తర్వాత, అజ్ఞానం పోయిన తర్వాత, సంశయాలన్నీ పోయిన తర్వాత, ఇంకా ఫలం నిష్ఠ రాలేదు కనుక ఆ విపరీత భావనలు పోవడం కోసం వేదాంత ధ్యానం, నిధిధ్యాసన రూప ధ్యానం. ఆ నిధిధ్యాసనమే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అప్పుడు ఏమొస్తుంది ఆ నిధిధ్యాసనం వలన? ఇప్పుడు ఈ 6వ అధ్యాయం అభ్యాసం చేయడం వలన ఏమిటి ఫలితం అంటే, నేను సిద్ధస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని, ఇప్పుడు ఆత్మస్వరూపమే అయ్యున్నాను నేను. ఇది ఏదో పొందేది కాదు. సమాధి ద్వారా, సిద్ధుల ద్వారానో బ్రహ్మ అనుభవాన్ని పొందేది కాదు. గురువుగారి దగ్గర విన్నాం, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వింటున్నాం, కొంతమంది 15 సంవత్సరాల నుంచి కూడా వింటున్నారు. విన్న తర్వాత ఇప్పుడు ఆ అనుభవం రావాలి. ఆ ఆత్మ అనుభవం ఎప్పుడు వస్తుందో, ఆ బ్రహ్మ అనుభవం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకూడదు. ఎదురు చూస్తున్నామంటే ఇంకా జ్ఞానం సరిగా అర్థం కాలేదని అర్థం. శాస్త్రం బ్రహ్మ అనుభవం కోసమో, మిరాకిల్స్ పవర్స్ కోసమో, సిద్ధుల కోసమో ఎదురు చూడకూడదు. బ్రహ్మ అంటే ఏదో ఒక వస్తువులాగా కనపడేది కాదు. ప్రతిబోధ విదితం మతం. ముఖం ఇక్కడే ఉన్నా కూడా చూసుకోలేము, అర్థం కావాలి అని చెప్పాను. ఆత్మ ఇక్కడే నేనే అయ్యున్నప్పటికీ కూడా ఆ ఆత్మని నేనని నాకు తెలియదు. అందుకని శాస్త్ర దర్పణం కావాలి.
ఆ శాస్త్ర దర్పణాన్ని చూపించేటటువంటి గురువు కావాలి. శాస్త్రం తనంతట తానుగా పలకదు మనతో. శాస్త్రాన్ని చక్కగా విడమరిచి చెప్పగలిగినటువంటి గురువు కావాలి మనకు. ఆ గురువు గనక మనకు శాస్త్రాన్ని చక్కగా విడమర్చి అర్థమయ్యేటట్లు చెప్పితే ఆ శాస్త్ర వాక్యాల్లో నా నిజస్వరూపం ఏమిటో నాకు తెలుస్తుంది. కనపడదు, కనపడేది కాదు. అది ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు ఇది. అందుకని ఏదో పుస్తకాలు చదివితేనో ఎవరెవరో మహానుభావుల పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఇది. మన పిల్లలు ఫిజిక్స్ కెమిస్ట్రీ నాలెడ్జ్ కావాలంటే అన్నీ ఉన్న పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే వస్తుందా వాళ్ళకి? ఇంటర్నెట్కి వెళితే అన్ని పుస్తకాలు దొరుకుతాయి ఇప్పుడు. అందుకని ఇంటర్నెట్లోకి వెళ్ళి పుస్తకాలను చదివితే వాడి జ్ఞానం వచ్చేస్తుందా? కాలేజీకి వెళ్ళాలి, లెక్చర్ గారి దగ్గర కూర్చోవాలి, వినాలి. ఎంతో విన్న తర్వాత, ఎంతో చదివిన తర్వాతనే కదా జ్ఞానం వస్తుంది. మనకు మాత్రం ఎందుకని ఆ బ్రహ్మ మాత్రం అట్లా కనపడాలని చెప్పి అనుకుంటాం. బ్రహ్మ అనుభవానికి రావాలని. ఫిజిక్స్ అనుభవానికి వస్తున్నదా? కెమిస్ట్రీ అనుభవానికే వస్తున్నది? కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం అనుభవానికి వస్తున్నదా? తెలుసుకుంటున్నారా? చెప్పండి. వాళ్ళకు అనుభవానికి వస్తున్నదండి అని అంటారా? అనరు. సంగీతం నాకు అట్లా అనుభవానికి వస్తుందా అని అంటారు ఎవరన్నా? సంగీతం వెళ్ళి టీచర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని రోజు పాడాలి. మన చేత పాడిస్తారు, నేర్పుతారు. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది కూడా జ్ఞానమే. ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలి, కానీ ఆత్మ అనుభవం కాదు కావాల్సింది. ఎందుకు ఆత్మ అనుభవం వద్దంటున్నారు, ఆత్మ జ్ఞానం మాత్రమే కావాలి అంటున్నారంటే కేనోపనిషత్తులో చెప్పబడింది, ప్రతిబోధ విదితం మతం. ఈ ఆత్మ అనేటువంటిది నీ ప్రతి జ్ఞానంలో లభిస్తున్నది. అది నాకు ఈ పుష్పము తెలుసు అని నువ్వు అంటున్నప్పుడు, ఈ గులాబీ పుష్పం నాకు తెలుసు అంటున్నప్పుడు ఆత్మ ఎవిడెంట్, ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటున్నప్పుడు ప్రతి బోధ అంటే ప్రతి జ్ఞానంలో, బోధ అంటే జ్ఞానం, ప్రతి జ్ఞానంలో విదితం మనకు సిద్ధంగా ఉన్న తెలుస్తున్నటువంటిది. ఈ పుష్పాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను నా మనస్సు ద్వారా ఈ పుష్పాన్ని తెలుసుకుంటాను. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు వెనకాల మనస్సు ఉంది, మనస్సు ద్వారా నేను ఈ పుష్పాన్ని తెలుసుకుంటున్నాను. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ ఫ్లవర్ త్రూ ద మైండ్. అర్థమైందా? ఏది తెలుసుకున్నా కూడా మనస్సు ద్వారానే తెలుసుకుంటాం. కానీ ఆ తెలుసుకునే ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలంటే మనస్సు అక్కర్లేదు, నేనే ఆ ఆత్మని. దాన్ని మనస్సు ద్వారా తెలుసుకునేది కాదు. ఆత్మ కాకుండా మరి ఏదైనా తెలుసుకోవాలంటే మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని వస్తువులు చూస్తున్నాం, లైట్ ప్రకాశంలో అన్ని వస్తువులు చూస్తున్నాం. లైట్ ప్రకాశంలో అన్ని వస్తువులు చూస్తున్నాం. ఇప్పుడు ఒక వస్తువు చూడాలంటే అటు తల తిప్పితే కానీ తెలియదు. ఆ బొమ్మల కొలువు చూడాలంటే అటు తిప్పాలి తల. యాంప్లిఫైర్ చూడాలంటే ఇటు తిప్పాలి తల. ఆ స్పీకర్ చూడాలంటే ఎడం వైపు అటు తిప్పాలి తల. ఆ కప్బోర్డు చూడాలంటే అటు తిప్పాలి తల. ఫ్యాన్ చూడాలి అంటే అటు చూడాలి. కానీ ఇవన్నీ చూడటానికి కారణమైనటువంటి ప్రకాశాన్ని చూడాలంటే, వెలుతురుని చూడాలంటే ఎటు చూడాలి? ఇప్పుడు వెలుతురు వల్ల మనం చూస్తున్న వస్తువులన్నిటి చూడాలి అంటే మనం తల తిప్పాలి, కళ్ళు తిప్పాలి, అటు చూడాలి. కానీ దేని వలననైతే మనం అన్నీ చూస్తున్నామో ఆ వెలుతురుని చూడటానికి ఎటు తిప్పాలి? తల ఎటు తిప్పాలి, కళ్ళు ఎటు తిప్పాలి అంటే ఎటు తిప్పక్కర్లేదు. మరి ఎట్లా తెలుస్తుందండి ఆ వెలుతురు ఉన్నది లేనిది అన్నారు? ఆ వస్తువులు తెలియడం వల్లనే నీకు ఆ వెలుతురు ఉండడం వల్లనే ఈ వస్తువులు తెలుస్తున్నాయి. ఆ వెలుతురు ఉండడం వలననే ఈ వస్తువులన్నీ తెలుస్తున్నాయి కనుక ఆ వెలుతురుని ఎటువైపు తల తిప్పి చూడనవసరం లేదు, అంతటా వ్యాపించి ఉన్నది. అదేవిధంగా కాన్షియస్నెస్ని తెలుసుకోవడానికి మరొక కాన్షియస్నెస్ అక్కర్లేదు. అదే నేను చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి నేను ఏ చైతన్యాన్ని ఉపయోగించాలి? ఇప్పుడు మైక్ని తెలుసుకోవాలి అంటే ఈ చైతన్యం ద్వారా, మనసు ద్వారా తెలుసుకుంటాను. చైతన్యం ఉంటే కదా మనస్సు తెలుసుకుంటుంది, మనస్సు కళ్ళు ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాను.
కనుక కళ్ళు మనస్సు ఇవన్నీ ఉన్నాయి. చైతన్యం వీటినన్నింటినీ పని చేయిస్తున్నది. ఆ చైతన్యాన్ని ద్వారా ఏవైతే పనిచేస్తున్నాయో ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఏ చైతన్యం కావాలి? ఏమీ అక్కర్లేదు. కనుక అదే ప్రతిబోధ విదితం మతం. బోధం ప్రతి విదితం. ప్రతి జ్ఞానంలో కూడా పుష్ప జ్ఞానం, క్లిప్ జ్ఞానం, మైక్ జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, బొమ్మల కొలువు జ్ఞానం, ఈ జ్ఞానాలన్నిటి కూడా తెలియడానికి కారణం ఆత్మం. అది జ్ఞానస్వరూపం, సామాన్య జ్ఞానం. అది ఏ విశేష జ్ఞానాలన్నీ అయితే తెలుస్తున్నాయో సామాన్య జ్ఞానం ఉంటేనే విశేష జ్ఞానం తెలుస్తుంది. అర్థమైందా? దానికి ఇంకొక ఉదాహరణ, చాలా ఉదాహరణలు ఉంటాయి చెప్పచ్చు. సంగీతం పాడేటప్పుడు అన్నీ సరిగమ పదనిసలు ఒక రాగం పాడుతూ ఉంటాడు. అందులో శృతి ఉంటుంది, సా పా సా అనే శృతి. ఆ శృతిలో పాడుతూ ఉంటాడు. స్వరాలు మారుతూ ఉంటాయి కానీ సా పా సా శృతి మారదు. అది సామాన్య శబ్దం, ఇవన్నీ విశేష శబ్దాలు. ఆయన పాడుతూ ఉంటాడు. సంగీత విద్వాంసుడు మోహన్ రాగం పాడతాడు, హిందోళ రాగం పాడతాడు, అనేక రాగాలు పాడతాడు, శంకరాభరణం రాగం పాడతాడు. ఈ రాగాలు స్వరాలు మారుతున్నాయి కానీ ఈ సాపాసా మారడంలే. ఏ సాపాసా శృతి ఉంటే ఈ రాగాలన్నీ పలుకుతాయో అది మారదు. ఆ సాపాసా మారదు, శృతి మారదు. దీనికి శృతి పేరు చూసారా? దీనికి శృతి అని పేరు. ఇది సామాన్య శబ్దం, ఇవన్నీ విశేష శబ్దాలు. అదేవిధంగా ఆత్మ చైతన్యమైన నేను సామాన్య చైతన్యాన్ని, ఈ సామాన్య చైతన్యం వలననే అన్ని విశేష జ్ఞానాలు లభిస్తున్నాయి. కనుక ఈ విశేష జ్ఞానాలన్నీ లభించడం వలననే నేను సామాన్య చైతన్యాన్ని తెలుసుకోగలను. ఎందుకంటే ఏ సామాన్య చైతన్యం ఉంటేనే విశేష చైతన్య జ్ఞానం, విశేష జ్ఞానం వస్తుందో ఆ విశేష జ్ఞానం అనేటువంటిది వస్తువుల ద్వారా వస్తున్నది. కనుక ఇది సామాన్య జ్ఞానం లేకుండా ఇది రాదు. తంబుర శృతి లేకుండా కీర్తనలు రావు. అదేవిధంగా ఈ యొక్క సామాన్యమైనటువంటి చైతన్యమే ప్రతిబోధ విదితం మతం అన్నారు. ఆ ఆత్మని నేనే. ఇటువంటి జ్ఞానం, దీన్ని మించిన జ్ఞానం లేదు. అది అక్కడ నిధిధ్యాసనానికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే నిష్ఠ అదనమాట. అందులో ఆ జ్ఞానంలో, ఆ స్థితిలో మనిషికి శాంతి, తృప్తి, ఆనందం అన్నీ ఉంటాయి. మనస్సులో ఎటువంటి దిగులు, చింత, వ్యాకులత ఏమీ ఉండవు మనిషికి. ఎప్పుడైతే ఆ నిష్ఠ వస్తుందో జ్ఞాన ఫలాన్ని పొందుతాడో, జ్ఞానం పొందితే రాదు, అది జ్ఞాన ఫలాన్ని పొందాలి. జ్ఞాన ఫలం ఏమిటి? శాంతి, తృప్తి, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, ఎటువంటివి లేవు. అటువంటి లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే అది నేను అని తెలుసుకున్నప్పుడే వస్తుంది, నిష్ఠ కలిగినప్పుడు వస్తుంది. అటువంటి స్థితి కోసమే ఈ నిధిధ్యాసనం. కనుక ఈ యొక్క మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే 5 విషయాలు చెప్పాను. ఈ 6వ అధ్యాయంలో 5 విషయాలు చెప్పారని చెప్పాను. మొదటిది సామాన్య సాధనాని. సామాన్య సాధనాని అంటే లేక బహిరంగ సాధనాని. ఇప్పుడు ఈ చెప్పే ఈ విషయాలన్నీ కూడా 5 విషయాలు కూడా వరుసగా చెప్పరు కృష్ణ పరమాత్మ. క్రమంగా మొదటి విషయం ఇన్ని శ్లోకాలు, రెండో విషయం ఇన్ని శ్లోకాలు చెప్పి వరుసగా చెప్పరు ఆయన. అక్కడక్కడక్కడ చెప్పేస్తుంటారు ఆయన. పరమార్థానంద స్వామి గారు అంటారు, కృష్ణ పరమాత్ముడు ప్రిపేర్ కాకుండా వచ్చాడు క్లాస్కి అన్నారు. అర్జునుడికి చెప్పడానికి ఆయన ప్రిపేర్ కానీ అవి రాలేదు. ఎందుకంటే అర్జునుడు అడుగుతాడని కృష్ణుడికి ఏం తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత దిగులు, దుఃఖం వచ్చింది అర్జునుడికి, శోకం. అక్కడికి రాగానే టక్కని అడిగాడు అర్జునుడు, నాకు శోకంగా ఉన్నది, మోహంలో పడిపోయినాను, నాకు చెప్పయ్యా అంటే నేను ప్రిపేర్ అయ్యి వస్తానని చెప్పి ఇంటికి పోయినాడు ఆ కృష్ణ పరమాత్మ. పోలే బాబా, అప్పటికప్పుడు అక్కడ యుద్ధ రంగంలో టక్కని చెప్పేశాడు, జ్ఞాపకం వచ్చినవన్నీ చెప్పాడు. అందుకని స్వామివారు ఏమంటారంటే కృష్ణుడు అట్లా చెప్పినా కూడా మనం అవన్నీ మన ఆర్డర్లో పెట్టుకొని దాని ప్రకారంగా మనం చదువుకోవాలి. మొదటి విషయం ఇది. రెండో విషయం ఇది. ఏ శ్లోకాల్లో మొదటి విషయం వస్తుంది,
ఏ ఏ విషయాల్లో అంటే ఏ ఏ శ్లోకాలలో 2వ టాపిక్ వస్తుంది, ఏ ఏ శ్లోకాలలో 3వ టాపిక్ వస్తుందో మనం చూసుకోవాలి. అది అందుకని స్వామీజీ అంటారు, నేనే అరేంజ్ చేసి చెప్తాను అన్నీ మీకు, మీరు హోంవర్క్ చేయలేరు అని చెప్పి ఆయనే చెప్తారన్నమాట. అందుకే కదా సన్యాసం తీసుకుండేది. అంటే పని పాట ఏముండదు, ఇంక ఇట్లాంటి పనులన్నీ చేసి కూర్చొని పాపం అందరికీ చెప్పడానికి అలా అనమాట. కనుక మొదటి విషయం ఏమొచ్చామంటే బహిరంగ సాధనం, సామాన్య సాధనం. బహిరంగ సాధనాన్ని లేక సామాన్య సాధనాన్ని. రెండో విషయం ఏం చెప్పాం, విశేష సాధనాన్ని, అంతరంగ సాధనములు లేక విశేష సాధనములు అంటాం. మూడో విషయం ఏమిటన్నాం, ధ్యాన స్వరూపం చెప్పారు. ధ్యానం అంటే ఏమిటి అసలు, దాని స్వరూపం చెప్పారు. నాలుగవ విషయం ఏం చెప్పాం, ధ్యానం ఫలం. ఈ ధ్యానం చేయడం వలన ఏమి ఫలం వస్తుంది అని. ఐదవ విషయం ధ్యాన ప్రతిబంధ పరిహారములు. ధ్యానం చేసేటప్పుడు అనేక ప్రతిబంధాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. ఆ ప్రతిబంధాలు విఘ్నాలు పోవాలంటే వాటికి పరిహారం ఏం చేయాలి అనేది ఐదవ విషయం. ఇప్పుడు ఈ 5 విషయాలు మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. ఈ మొదటి శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ, క్రిందటి వారం పరిచయం చేశాను, ఊరికి చదివాం, అర్థం చెప్పలేదు. ఇప్పుడు దానికి అర్థం చెప్తాను. అర్జునుడు ఏం ప్రశ్న వేయకుండానే కృష్ణ పరమాత్మే మొదలు పెడుతున్నాడు. చూడండి, కొన్ని అధ్యాయాల్లో కృష్ణ పరమాత్ముడు జోరు మీద ఉంటాడనమాట. ఏం ప్రశ్న వేయకముందే చెప్పాలని ఒకే ఒక ఆనందం ఆయనకి. అందుకని ఇక్కడ మొదలే భగవాను వాచ అని మొదలవుతుంది. అర్జున ఉవాచ అని లేదు, భగవాను వాచ. ఎందుకంటే 5వ అధ్యాయంలో విద్వత్ సన్యాసం గురించి చెప్పారు. ఆ విద్వత్ సన్యాసం అంటే ఎంతో నిష్ఠ వచ్చినటువంటి స్థితి అన్నమాట. అలా రావడం అందరికీ సాధ్యం కాదు, అందరూ పొందలేరు. శాస్త్రం విన్నా కూడా మనుషులు మనస్సులు ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాయి, వ్యవహారాలు ఆలోచిస్తూ ఉంటాయి. కనుక అటువంటి మనస్సుని మనం ఈ శాస్త్రం మీదకి తేవాలి అంటే మొదటి 3 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే కర్మయోగం అనేటువంటిది వండర్ఫుల్ సాధనం అన్నారు. కర్మయోగం అనేటువంటిది వండర్ఫుల్ సాధనం. దేనికి అన్నారు, మోక్షం పొందడానికి, జ్ఞానయోగంలోకి రావడానికి, జ్ఞాన యోగ్యత రావడానికి, గురువు ప్రాప్తి, శ్రవణ ప్రాప్తికే కర్మయోగం సాధనం. రామరాయ కవి అని ఒక వ్యాఖ్యానకర్త, తెలుగులో నేను పుట్టక ముందు, ఆయన ఆంధ్రప్రదేశ్లో మా ఊరికి ప్రక్కనే పమిడిపాడు అనే అగ్రహారం నరసరావుపేట దగ్గర. ఆ రామరాయ కవి శంకరాచార్యుల వారు రాసిన భాష్యానికి వారు తెలుగులో కాదు సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానానికి నేను పుట్టినప్పుడు ఒక ఆయన, అంటే నేను పుట్టిన సంవత్సరంలో ఒక ఆయన దాన్ని తెలుగులో రాశారు. అంటే ఎంతటి విశిష్టమైనటువంటి వ్యాఖ్యానమో వారు రాసింది. రామరాయ కవి వైష్ణవుడు, ఆయన పరమ వైష్ణవుడు. అటువంటి ఆయన అద్వైతంలోకి వచ్చాడు. అద్వైతంలోకి వచ్చి శంకరాచార్యుల వారు చెప్పిన టీచింగే టీచింగ్ అన్నాడు అని చెప్పి రామానుజాచార్యుల వారు చెప్పిన దానికి, శంకరాచార్యుల వారు చెప్పిన దానికి పోలిక చేస్తూ రాస్తారు. శంకరాచార్యుల వారు చెప్పింది ఇది, రామానుజాచార్యుల వారు చెప్పింది ఇది. రామానుజాచార్యుల వారు చెప్పిన దాంట్లో ఈ దోషాలు ఉన్నాయి కనుక విశిష్టాద్వైతం కనుక చదివితే మోక్షం రాదు, జీవన్ముక్తి కలుగదు అని చెప్పి రాశాడు ఆయన. చాలామంది ఆయన్ని వెలివేశారు, వైష్ణవులందరూ వెలివేశారు ఆయన్ని. ఎందుకంటే వైష్ణవుడు అవ్వాలంటే శంఖచక్రాలు వేయించుకుంటారు. శంఖచక్రాలు వేయించుకుని నామాలు పెట్టుకుంటే ఇంకా పరమ వైష్ణవులు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే పులి వెంటబడ్డా కూడా శివాలయంలోకి పోకూడదు అంటారు. వైష్ణవుడు, తీవ్ర వైష్ణవులు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చెప్తారంటే ఎంత పరమ వైష్ణవుడు అంటే ఆయన, ఈయన కాదు మామూలుగా చెప్తున్నా, నానుడు ఉన్నది ఎట్లా, శివుడు గుడిలోకి వెళ్ళవాకు పొరపాటున కూడా. ఒకవేళ పులి వెంటబడి నిన్ను తరుముతున్నదనుకో, పులి వెంటబడి తరివినా కూడా శివాలయంలోకి వెళ్ళవాకు, వెళ్ళావంటే నీ వైష్ణవత్వం పోతుంది అన్నట్లుగా అంత ఇదనమాట. అంటే చనిపోవడానికైనా సిద్ధమే కానీ పులి నోట్లో పడి
శివుడి గుళ్ళోకి పోతే పాపం వస్తుందని భావన వాళ్ళకి. అటువంటి స్ట్రాంగ్ వైష్ణవైట్ అన్నమాట ఈ రామరాయ కవి అనే ఆయన. అటువంటి ఆయన పంచదశి పుస్తకం చదివి, మహా అద్భుతమైన గ్రంథం ఆహా అని చదివి, అప్పుడు శంకరాచార్యుల వారి గురించి చదివి, శంకర భాష్యం చదివి, శంకర భాష్యానికి సంస్కృతంలో ఆయన వ్యాఖ్యానం రాసి, నేను ఇంతకాలం రామానుజాచార్య వారి విన్నాను, ఆ రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి విశిష్టాద్వైతం పూర్వకంగా చెప్పినటువంటి వ్యాఖ్యానం భగవద్గీత కనుక చెబితే మోక్షం రాదు, జీవన్ముక్తి రాదు, శంకరాచార్యుల వారు చెప్పిందే నిజమైనటువంటి వ్యాఖ్యానం, అదే చదవాలి, అది చదివితేనే జీవన్ముక్తి, మనిషికి ఇక్కడ పుట్టి ఉండగానే జీవన్ముక్తిని పొందగలడని చెప్పి ఆయన సంస్కృతంలో శంకరాచార్యుల వారి భాష్యం రాసి, వారి భాష్యానికి ఆయన కమెంటరీ రాసి, ఆయన తర్వాత రామానుజాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు, ఈ దోషాలు ఉన్నాయి ఇలా చెప్పడం వల్ల అని చెప్పి పుస్తకం రాశారు. ఆ పుస్తకం దయానంద స్వామీజీ వారు చదువుతారు, దాని ప్రకారం చెప్తారు భాష్యం. రామరాయ కవి చెప్పినటువంటి భాష్యం ప్రకారం చెప్తారు. ఎందుకంటే ఎథెంటిక్గా శంకరాచార్యుల వారిని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. ఆయన చెప్పిన సిద్ధాంతమే సిద్ధాంతం అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రామరాయ కవి? వైష్ణవ మతంలో నుంచి వచ్చాడు. అంటే ఎంతటి శ్రద్ధ ఉండాలి ఆయనకు అద్వైతం మీద. లేకపోతే ఒక వైష్ణవ మతంలో ఆచరణలో ఉండి అనుష్ఠానంలో ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి దీనికి వచ్చాడంటే ఆయన అందులో ఉన్న లోపాలు ఎంత తెలిసి ఉండాలి ఆయనకి. అర్థమైందా? అందుకే మతం ఆచారం అనేది ఒక వరకే. జ్ఞానానికి వచ్చేటప్పటికి నీకు ఈ మతం ఆ మతం ఉండకూడదు. జ్ఞానానికి వచ్చేటప్పటికి 4+4 అంటే 8. రామానుజాచార్యుల వారు శంకరాచార్యుల వారు వేరువేరుగా చెప్పడానికి లేదు. 4+4 అంటే 8. అంటే మధ్వాచార్యులు చెప్పారు 3 అని. విశిష్టాద్వైతంలో రామానుజాచార్యుల వారు చెప్పారు 4+4 అంటే 6 అని. శంకరాచార్యుల వారు 8 అని చెప్పారు. లేదు 3 కరెక్ట్ 5 కరెక్ట్ అనడానికి వీలు లేదు ఇక్కడ. శంకరాచార్యుల వారు ఎందుకు కరెక్ట్ అంటే ఆయన 4+4 అంటే 8 అని చెప్పారు అంతే. ఎక్కడికి పోయినా 4+4 అంటే 8 అంటే కరెక్టే, దానికి తిరుగులేదు. అదేవిధంగా ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పింది అహం బ్రహ్మాస్మి జగత్ మిథ్యా బ్రహ్మైవ సత్యం అన్నది పరమ సత్యం. అది అందువల్ల శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైతం అంతేనా. శంకరాచార్యుల వారు గొప్పని కాదు అక్కడ. శంకరాచార్యుల వారు ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అద్వైత శాస్త్రాన్ని కూలంకషంగా అన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడిన తాత్పర్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరహ, ఇదే సత్యం, దీని తర్వాత ఇంకేమీ ఉండదు అన్నారు. అందువలన శంకరాచార్యుల వారు అద్వైతం ఆయన ప్రతిష్టాపన చేసినప్పుడు అద్వైతం శంకరాచార్యుల వారికి ముందే ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉన్నది. కానీ శంకరాచార్యుల వారు దానికి చెప్పినట్లుగా తెచ్చారు. అప్పుడే ఆ ఉపనిషత్తు తాత్పర్యం మనకు అర్థమవుతుంది. అంతేకాని నువ్వు వేరు దేవుడు వేరు, నీకు జీవన్ముక్తి లేదు, నువ్వు వైకుంఠానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటావు, కాళ్ళ దగ్గర కూర్చుంటావు, కాళ్ళు ఒత్తుతూ ఉంటావు, అప్పుడప్పుడు లక్ష్మి వచ్చి లే అంటుంది నిన్ను, నేను ఒత్తాలంటుంది. ఇట్లాంటివన్నీ భక్తుల కోసం భక్తి ఉత్పాదన కోసం చెప్పినవే. కానీ సాయుధ్యం సామీప్యం సారూప్యం ఇటువంటివన్నీ కూడా మనుషులకి ఎందుకు చెప్పారంటే భక్తి పెరగడం కోసం చెప్పారు, కానీ అది సత్యం కాదు. కనుక ఆలోచనా పరులకి తెలుస్తుంది. ఆ రామరాయ కవి ఆలోచనా పరుడు కనుక అటువంటి వైష్ణవ సిద్ధాంతాన్ని కూడా వదులుకొని సత్యం సత్యమే, ఈ సిద్ధాంతాలన్నీ కూడా మతపరంగా ఆచారాలన్నీ కూడా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ఒక సాధనాలే, కానీ ఇది సత్యం కావడానికి లేదు అని చెప్పి వారు రాశారు. వారేమంటారంటే అంటే ప్రతి అధ్యాయానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. అవన్నీ చదవాలంటే సన్యాసం తీసుకోవాలి, అది సంగతి చెప్పేది. ఎందుకంటే అన్ని చదవాలంటే సమయం ఉండాలి కదా. నిద్ర లేచినప్పటి నుంచి కన్ను మూసే వరకు, నిద్రపోయే వరకు అవి చదువుతూ ఉంటే మనకు వివరం బాగా తెలుస్తుంది. అందుకని సన్యాసం తీసుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే టైం ఉంటుంది కాబట్టి అవన్నీ చదివి, గృహస్థులందరికీ సమయం లేని వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం, అంతే తేడా. మీరు వండి పెడుతూ ఉంటే భిక్ష మేము చదివి చెప్తూ ఉంటాం. అది ఎవరో ఒకరు చదవాలి కదా, మళ్ళీ భిక్ష కూడా కావాలి కదా, తినాలి కదా. అందుకని
వారు ఏమంటారంటే ఈ మొదటి శ్లోకంలో కర్మయోగం అనేటువంటిది, ఇప్పుడు మనం మొదటి అంతస్తుకు వెళ్ళాలంటే ఆ రోజుల్లో మెట్లు కట్టేవాళ్ళు కాదు, నిచ్చెన ఉండేది. వెనకటి రోజుల్లో మెట్లు ఎక్కడ కట్టేవాళ్ళండి? ఊరికి నిచ్చెన వేసుకొని మొదటి మేడ మీదకి వెళ్ళేవాళ్ళం, మిద్దె మీదకి వెళ్ళేవాళ్ళు. మేడ మీదకి వెళ్ళాలంటే నిచ్చెన కావాలి. మేడ మీదకి వెళ్ళిన తర్వాత మొదటి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత నిచ్చెన అవసరమా? అవసరం లేదు. కనుక పైకి వెళ్ళడానికి నిచ్చెన కావాలి. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిచ్చెన పెట్టుకుంటావు పక్కన. నిచ్చెన దేనికి? పైకి ఎక్కడానికి. ఎక్కేసావు, ఎక్కిన తర్వాత నిచ్చెన అక్కర్లేదు. కర్మయోగం నిచ్చెన లాంటిది. కర్మయోగం అంటే ఏమిటి? నిత్య నైమిత్తిక కర్మ, పంచమహాయజ్ఞ. నిత్య నైమిత్తిక కర్మ అనే విహిత కర్మ అనొచ్చు. నిత్య కర్మ అంటే అగ్నిహోత్రాదులు, నైమిత్తిక కర్మ అనేటువంటి కర్మలన్నీ కూడా దర్శపూర్ణ మాసం అనేటువంటి నైమిత్తిక కర్మలు. అంటే ఇవన్నీ రిలవెంట్ కాదు, ఇప్పుడు ఎవరం చెయ్యం, అందువల్ల తెలియదు మనకు. అగ్నిహోత్ర కర్మ నిత్యకర్మ, దర్శపూర్ణమాసం కర్మ నైమిత్తిక కర్మ. ఇవి చేయడం విహిత కర్మ అంటారు వీటిని. విహిత కర్మ లేక నిష్కామ కర్మ లేక పంచమహాయజ్ఞములు. నిషిద్ధ కర్మలు చేయకూడదు. హింస చేయడం నిషిద్ధం. హింస చేయడం అనేది నిషిద్ధం. నిషిద్ధ కర్మలు చేయకూడదు. కామ్య కర్మలు, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ చేసే కర్మలు. అంటే కారీరి యాగం ఉంది చూడండి, వర్షం రావాలి అని చేస్తారు, కామ్య కర్మ అది. కారీరి యాగం, వర్షం రావాలని యాగం చేస్తారు, దాన్ని కారీరి యాగం అంటారు. ఇప్పుడు ఆ కారీరి యాగం నిష్కామ కర్మ సకామ కర్మ? సకామ కర్మ. సో కామ్యకర్మ. ఇప్పుడు కర్మయోగం అనే నిచ్చెన వేసి జ్ఞానయోగం అనే మేడ మీదకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఈ నిచ్చెన ఎక్కాలి దేని ద్వారా అంటే నిష్కామ కర్మ ద్వారా. నిష్కామ కర్మ అంటే ఏమిటి? ఆయన అంటారు కృష్ణ పరమాత్మ, ఈ నిష్కామ కర్మ చేసేటటువంటి అంటే విహిత కర్మ చేసేటటువంటి అంటే పంచమహాయజ్ఞాలు చేసేటటువంటి, పంచమహాయజ్ఞాలు అంటే చెప్పాను కదా, 4వ అధ్యాయం వివరంగా చెప్పాను. పంచమహాయజ్ఞాలు చేసేటటువంటి నిష్కామంగా చేసేటటువంటి ఈ గృహస్థుడు సన్యాసితో సమానం అన్నాడు. అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలాన్ని ఆశించకుండా, మొదటి లైన్లో మొదటి శ్లోకం. అనాశ్రిత అంటే ఆశించకుండా, దేన్ని? కర్మఫలాన్ని. నా ఆశ్రిత అనాశ్రిత, కర్మఫలాన్ని ఆశించకుండా. కార్యం కర్మ, కార్యం కర్మ అంటే విహిత కర్మ. విహిత కర్మ, నిష్కామ కర్మ, కార్యం కర్మ, చెయ్యవలసిన కర్మ, నేను చెయ్యవలసినది కర్మ. కరోతి యహ, ఎవరైతే చేస్తాడో, ఎవరైతే చేస్తాడో సహ సన్యాసి, అతడే సన్యాసి, అతడే నిజమైన సన్యాసి. అంటే కర్మఫలాన్ని త్యాగం చేశాడు కదా, కర్మఫలాన్ని ఆశించకుండా వదిలిపెట్టి చేస్తున్నాడు. కర్మఫలాన్ని ఆశించకుండా అంటే ఏమిటి? ఏం జరుగుతుందో ఏమో, రాబోయే ఎట్లా ఉంటుందో ఏమో అంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ఒకటే ఆలోచన, విపరీతమైన ఆలోచన, టెన్షన్. అలా ఉంటే అది సన్యాసం కాదు. కర్మఫలాన్ని మనసులో పెట్టుకోకుండా, దిగులు చింత లేకుండా దాని మీద, అబ్బాయికి ఏమవుతుందో, అమ్మాయికి ఏమవుతుందో, మనవడికి ఏమవుతుందో, మనవరాలకి ఏమవుతుందో, వాళ్ళకి ఎట్లా ఉంటుందో, రాబోయే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని చెప్పి ఒక మనస్సులో ఒక ఆందోళన, ఆ ఫలం మీద ఒక చింతన, ఆలోచన, దిగులు, ఇవన్నీ పెట్టుకొని మనిషి ఉంటాడే, అది సన్యాసం కాదు. ఎవరైతే ఆ ఆందోళనని, చింతన, దిగులుని వదిలిపెట్టి చేస్తాడో భవిష్యత్తు ఫలాన్ని గురించి, అతడే నిజమైన సన్యాసి, సహ సన్యాసి. తర్వాత యోగి అపిచ. యోగి అంటే ఎవరు? మామూలుగా యోగి అంటే అష్టాంగ యోగం అభ్యాసం చేసి, జపతపాదులు చేసి, దానం ఇవన్నీ చేసి ధ్యానంలో కూర్చుంటారు కదా యోగులంటే. మనస్సుని నిగ్రహించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ధ్యానంలో యోగులు, అవునా? ఆయన కాదు నిజమైన యోగి. ఈ గృహస్థుడు
కర్మయోగం చేసే గృహస్థుడే నిజమైన యోగి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్యూటిఫుల్ శ్లోకాస్. ఎంత అందమైన శ్లోకాలంటే ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. దాని అర్థం తెలియగా ఇంకా ఇంకా ఆనందం వస్తుంది మనం తెలుసుకుంటే. సహయోగి. ఇప్పుడు సన్యాసి ఎవరంటే గృహస్థుడు నిష్కామ కర్మ చేస్తూ ఫలాన్ని ఆశించకుండా, భవిష్యత్తు గురించి దిగులు పడకుండా, ఆందోళన చెందకుండా ఉంటాడో, ఎవరైతే కర్మఫలాన్ని వదిలిపెట్టాడో ఆయన నిజమైన సన్యాసి అన్నాడు. మరి యోగి ఎవరండి అంటే, యోగి అంటే అష్టాంగ యోగం చేసి ధ్యానం చేస్తున్నాడు చూడండి కూర్చొని, ఆయన యోగి అన్నాడు. ఆయన యోగి కాదు. ఇంట్లో పనులు చేసుకుంటూ గృహస్థుడైనా గృహస్థురాలైనా కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ మనస్సుని ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి మీదనే ఉంచి తాను పనులు చేస్తున్నా కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ చేస్తున్నాడు చూడండి. ప్రతి పని, ఇంటి పనులేంటి, ఆఫీసు పనులేమిటి, ఏ పని చేసినా కూడా భగవంతుడిని స్మరిస్తూ చేస్తున్నాడు. ఆ యోగి ఏం చేశాడు, అక్కడ మనస్సుని ఎక్కడికి వెళ్లకుండా మనస్సుని అక్కడ నిగ్రహించాడు. ఈ కర్మయోగి ఏం చేస్తున్నాడు, గృహస్థుడైనా కూడా అదే చేస్తున్నాడు. మనస్సుని బ్రహ్మణి ఆదాయ అన్నారు. భగవంతుడి మందే మనస్సుని ఉంచి లగ్నం చేసి సర్వాణి కర్మాణి సన్యస్య అంటే తన పనులన్నీ కూడా నాకే అర్పిస్తున్నాడు. అంటే కర్మయోగికి ఎప్పుడు కూడా ఈశ్వరార్పణ బుద్ధి ఉంటుంది కదా. ఉదయం లేవగానే ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తూ ఉంటాడు, అన్నీ ఈశ్వరుడికి అర్పిస్తూ ఉంటాడు. అంటే ఎంత ఏకాగ్రత ఉంది మనసులో చూసారా. కర్మయోగికి, కర్మికి కాదు, కర్మయోగికి మనస్సు భగవంతుడి మీదనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఏ ఫలాలు అక్కర్లేదు, నీ పాదాల చెంత నాకు భక్తి ఉంటే చాలు, నువ్వు ఎటువంటి ఫలాన్ని ఇచ్చినా కూడా నేను అంగీకరిస్తాను, నాకు నీ పాదాల మీద ఎప్పుడూ భక్తి ఉండేటట్లు చెయ్యి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అతడికి మనసు ఏకాగ్రతతో ఉన్నదా లేదా. ఇప్పుడు ఈ యోగి, అష్టాంగ యోగి ఏం చేస్తున్నాడు, మనసుని ప్రాణాయామం చేసి ఆయాసన ఇవి చేసి మనస్సు నిలిపాడు. కానీ ఈ గృహస్థుడు మనస్సును నిలిపాడు, భగవంతుడి మీద నిలిపాడు. ఏ కోరికలు లేవు మనిషికి, భగవంతుడే నేను చేయవలసిన డ్యూటీ చేస్తున్నాను, ఆయన్నే తలుచుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు, ఆయనకే నేను చేసేవన్నీ కూడా అనుకున్నాడు అనుకోండి, ఆ మనస్సు భగవంతుడి మీద ఉన్నట్లే కదా. అంటే ధ్యానంలో కూర్చోవాలా, బాసిపెట్లు వేసుకొని పద్మాసనంలోనో ఈ ఆసనంలో కూర్చుంటేనైనా యోగి అవుతాడు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఈ గృహస్థుడు కూడా యోగి, అసలు నిజమైన యోగి ఇతడే. అష్టాంగ యోగాలు చేసి, ప్రాణాయామాలు చేసి, జపతపాలు చేసి కూర్చొని ఒక చోట కూర్చొని ముక్కు పూసుకొని ప్రాణాయామం చేసి మనస్సును నిలిపే యోగి కంటే కూడా ఈ యోగి నిజమైన యోగి అన్నాడు. అంటే ఇంత కుటుంబ బాధ్యతలతో ఉంటూ కూడా, అందరినీ సమర్థించుకుంటూ, వ్యవహారాలు చేస్తూ కూడా తన మనస్సుని ఆ కర్మల మీద, కర్మ ఫలం మీద ఆశ పెట్టుకోకుండా భగవంతుణ్ణే ధ్యానిస్తూ కర్మ చేస్తున్నాడు కదా. భగవంతుడు నాకు మంచిదే చేస్తాడు, మంచినే ఇస్తాడు, ఏదిచ్చినా నా మంచికే అనే మనస్సుతో చేస్తున్నాడు కదా. నిర్మలమైన మనస్సుతో మనస్సు చేసేటప్పుడు ఎప్పుడు భగవంతుడి మీదనే ఉన్నది కదా. అది ఏకాగ్రత కాదా. ఆసనంలో కూర్చుంటేనైనా ఏకాగ్రత. ఇంకా చెప్పాలంటే ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకున్న వాడికి మనసు అక్కడిక్కడే పోతూ ఉంటుంది. అందరు ధ్యానం చేసే వాళ్ళందరికీ మనసు అక్కడ ఉంటుందని చెప్పలేము. కృష్ణ పరమాత్మ చూడండి ఎంతటి స్తుతి చేస్తున్నాడు గృహస్థుడిని. గృహస్థాశ్రమం అంటే అంత తేలికేం కాదు. అందరూ చాలా తక్కువగా చూస్తారు. ఉన్న సన్యాసులందరూ కొంతమంది గృహస్థుల వీళ్ళ అంటారు. ఒక్కరోజు ఉంటే తెలుస్తుంది గృహస్థాశ్రమంలో. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత కష్టమో, ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఎంతమందికి ఎన్ని చేసి పెడితే పని అవుతుంది. గృహస్థురాలైనా గృహస్థుడైనా కూడా ఎంత బాధ్యత. పిల్లల్ని పెద్ద చేసి తీసుకొచ్చి వాళ్ళకి చదువులు చెప్పించి, వాళ్ళంతటి తాను వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా నిలబడి ఆ భగవంతుడినే నమ్ముకొని ఉంటున్నాడు కదా ఈ గృహస్థుడు. కనుక అటువంటి వ్యక్తికి జ్ఞానం ఇవ్వకుండా పెడతానా నేను అంటాడు కృష్ణ పరమాత్మ. అర్జున, అతనే యోగి, అతనే సన్యాసి. సన్యాసీచ యోగీచ. అంతేగాని అగ్నిహోత్రాలన్నీ వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నంత మాత్రాన, అంటే మాకు ముట్టిగా వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ సన్యాసులందరికీ. ఆశ్రమ సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు సన్యాసులని కాదు.
అష్టాంగ యోగం చేసి ముక్కు మూసుకొని ప్రాణాయామం చేసి సమాధిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన వాళ్ళు యోగులు కాదు. సన్యాసం తీసుకొని ధ్యానం చేస్తూ యోగి ఉంటాడు ఒకడు. సన్యాసం తీసుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. నేను ఎప్పుడు ఆశ్రమం కడతానా, నాకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారా అనుకుంటుంటారు. అప్పుడు ఆయన ఏం యోగి అవుతాడు చెప్పండి? ఏం యోగి అవుతాడు? మనసు ఎక్కడో తిరుగుతున్నది. ఆ కబీర్ చెప్పినట్లుగా చేతిలో తులసి మాల ఉంటుంది కానీ ఏమిటేమిటో ఎక్కడికో పోతుంది మనస్సు. చేతిలో తులసి మాల ఉంటుంది కానీ మనసు ఎక్కడికో పోతుందట. నాలిక మీద మంత్రం చెప్తూనే ఉంటాడు కానీ మనసు ఎక్కడికో పోతుందన్నట్టు కబీర్ చెప్పినట్లుగా. అందుకని హే అర్జున, ఎవరైతే నిజంగా ఈ కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతడు గృహస్థుడైనా కూడా నిజమైన సన్యాసి, యోగి. అంతేకాని ఈ ఆశ్రమ సన్యాసం తీసుకున్నంత మాత్రాన, ఇప్పుడు సన్యాసి అంటే ఏమిటి, పెద్ద ఆశ్రమం ఉందా అని అడుగుతారు. నన్ను అడుగుతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీ ఆశ్రమం ఎక్కడండి, అడ్రస్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే ఆశ్రమంలో అయితే రూమ్స్ ఉంటాయి కదా ఉండడానికి వచ్చి. అందుకని ఆశ్రమం ఉంటేనే సన్యాసి. ఇప్పుడు లెక్క ఆశ్రమం ఉంటేనే గొప్ప సన్యాసి. ఫారిన్ వెళ్ళొస్తే ఇంకా గొప్ప సన్యాసి. అంటే మీరు ఫారిన్ వెళ్ళొచ్చారంటే ఆయన ఫారిన్ కూడా వెళ్తారండి అంటే గొప్ప. అందుకే నేను ఎప్పుడు ఫారిన్ వెళ్తానా, నాకు ఎప్పుడు వీసా వస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఏం సన్యాసం? అందుకని సన్యాసి అనేవాడికి ఇవన్నిటితో పని లేదు అసలు. నిజంగా ఈ రోజుల్లో జనాలు అట్లా అంచనా వేస్తున్నారు, ఈయన సన్యాసి అంటే ఇట్లా ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని. కానీ నిజమైన సన్యాసి ఎవరు అంటే అన్నిటినీ వదిలిపెట్టిన వాడు మానసికంగా వదిలిపెట్టాలి. అంతేకాని బాహ్యంగా వదిలిపెట్టడం ఏం కాదు. కనుక నిజమైన సన్యాసి ఇతనే. చూసారా, నిచ్చెన ఎక్కాడు. ఇప్పుడు ఎక్కిన తర్వాత ఈ కర్మయోగం ద్వారా నిచ్చెన ఎక్కి అక్కడికి వచ్చాడు, ఆ మేడ మీదకి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, అక్కడ ఈ నిచ్చెననే చూస్తూ కూర్చోకూడదు. ఎందుకు ఎక్కాను పైకి, నేను ఎందుకు ఎక్కాను, ఏదో పని ఉన్నది కనుకనే ఎక్కాను, కష్టపడి ఎక్కాను కదా. నిచ్చెన వేసుకొని ఎక్కిన తర్వాత నిచ్చెన ఎట్లా ఉన్నా ఆ నిచ్చెన వైపు చూస్తాం, చూడకూడదు. ఎందుకు ఎక్కాను నేను పైకి, ఏమిటి పని, ఆ జాబ్ ఏమిటి, ఎందుకు వచ్చాను నేను ఆలోచించాను కదా. అదేవిధంగా కర్మయోగం చేసి భగవంతుడికి అర్పించి అన్నీ భగవంతుడిని ఆరాధించి, ఎందుకు ఆరాధించావంటే ఏమో అందరూ ఆరాధించారు నేను ఆరాధించాను అని అనకూడదు. ఎందుకు ఆరాధించానంటే భగవంతుడిని, ఆ భగవంతుడిని తెలుసుకోవడం కోసం, భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవాలి. అసలు నేనెవరిని, నన్ను ఎందుకు సృష్టించాడు భగవంతుడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన రూపం ఏమిటి, అది తెలుసుకోవాలి నేను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఆ యోగ్యత వస్తుంది మనిషికి అని 2వ శ్లోకంలో చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. చదువుతాం. ఇవన్నీ కూడా బహిరంగ సాధనాలు. కర్మయోగం అనేది బహిరంగ సాధనం, సామాన్య సాధనాలు ఇవన్నీ కూడా. తర్వాత అంతరంగ సాధనాలు వేరు, నిధిధ్యాసనం. ఈ కర్మయోగం అనేది మనిషిని తయారు చేస్తుంది. 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ధ్యానం చెయ్యాలంటే మనకు 2 మనస్సులు లేవు. ఎట్లాగైతే చెప్పులు, కొంతమంది బాత్రూమ్ చెప్పులు వేరు, బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేరు, 2 రకాల చెప్పులు వేసుకుంటారు. కొన్ని పనులు చేయడానికి కొన్ని రకాలైనటువంటివన్నీ మార్చుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు ధ్యానం చేయాలంటే ధ్యానం చేసేటప్పుడు మనసు వేరును, ఇంట్లో పనులు చేసేటప్పుడు మనసు వేరుగా ఉంటుందా? ఒకే మనస్సు. ఏ మనస్సుతో అయితే మనం గృహకృత్యాలు చేస్తూ ఉన్నామో, గృహ కార్యక్రమాలు చేస్తున్నామో ఆ మనస్సునే కదా ధ్యానం చేసేటప్పుడు కూడా ఉంటుంది మనస్సు. వేరే మనస్సు రాదు కదా. కనుక ఎన్నో సమస్యలతో, ఈ యొక్క కుటుంబ సమస్యలతో, కుటుంబ వ్యవహారాలతో చేసినటువంటి మనస్సు, ఈ మనస్సుతోనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఎంత కష్టం. అదే మనస్సు కాస్త అక్కడ శబ్దం అయితే ఇట్లా వెళ్ళిపోతుంది మనస్సు పక్కకి.
అటువంటి మనసును తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే లేదు లేదు మనస్సా నువ్వు ఇప్పుడు అక్కడ ఇందాక ఆ డిస్టర్బెన్స్ మైండ్ వేరు అని చెప్పి కొంచెం స్విచ్ కొంచెం లూజ్ చేసి తీసి పక్కన పెట్టి ధ్యానానికి పనికి వచ్చే మనస్సు ఇంకొకటి ఉంది అది తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటామా లోపల పెడతామా? పెట్టగలరా? 2 మనస్సులు ఉంటే అట్లా చేయొచ్చు. ఇంట్లో పనులన్నీ చేయడానికి ఒక మనస్సు, ధ్యానం చేసేటప్పుడు ఒక మనస్సు అన్నారు. అటువంటి ఆస్కారం లేదు మనకు. ఏ మనస్సు అయితే పనివాడు రాలేదు, గ్యాస్ అయిపోయింది, పాలు రాలేదు, ఇవాళ ఒకటే మనస్సు టెన్షన్ స్వామిని, ఏదో కాస్త పూజ చేయాలి, అక్కడికి వచ్చి కూర్చున్నాం, ధ్యానం చేయాలి, ఆ మనస్సుతోనే వచ్చి కూర్చుంటాం. చాలా టెన్షన్గా ఉంది, వాడేం ధ్యానం చేసేటట్టు లేదు మనస్సు, వద్దులేండి వాడని చెప్పి ఆపేస్తాం. అది ఇంకొక మనస్సు ఉండుంటే ఆ మనసును తీసేసి ఈ మనసును పెట్టుకోవచ్చు హాయిగా. అది కష్టం ఇక్కడ, చూసారా? అందుకనే చాలామంది ధ్యానం చెయ్యరు, చేసేవాళ్ళు తక్కువ. ధ్యానం చేసేవాళ్ళు ఉన్నా కూడా ఆ ధ్యానం చేయడం కూడా బీపీ తగ్గటానికో చేసేవాళ్ళు ధ్యానం, లేకపోతే డిప్రెషన్ తగ్గడానికి చేసేవాళ్ళు కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు, లేకపోతే మరి ఇంకొకటి సాధనాలు ఏదో ఒకటి చేయడానికి, అంటే ప్రశాంతంగా ఉంటుంది మనసుకి, ఏవన్నీ అట్లా అనుకొని చేసేవాళ్ళే. కానీ భగవంతుడి కోసం ధ్యానం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రకరకాల ధ్యానాలు చెప్తున్నారు అందరూ, రకరకాల ధ్యానం సెంటర్లు ఉన్నాయి. భగవంతుడి కోసం ఎంతమంది ధ్యానం చేస్తున్నారు చెప్పండి? అసలు లేదు. అసలు భగవంతుడి ఫోటోను ఉండదు, భగవంతుడి పేరు ఉండదు. మరి ఏమిట్రా అన్నారు ధ్యానం? నా ప్రశాంతత కోసం చేసుకుంటున్నాను ధ్యానం అంటాడు. నీ ప్రశాంతత కోసం ధ్యానం ఏమిటి? అసలు ధ్యానం అని పేరు చెప్పంగానే భగవంతుడే కదా గుర్తు రావాలి. మేము భగవంతుడిని చెప్పాం, ఇక్కడ భగవంతుడి పేరు అక్కర్లేదు. ధ్యానం ఈజ్ ఫర్ యువర్ మెంటల్ పీస్, నా మెంటల్ పీస్ కోసం ధ్యానం అంట. ఇప్పుడు చూడండి ఎట్లా మారిపోయినాయో ధ్యానం సెంటర్లన్నీ కూడా, అసలు ఉద్దేశమే మారిపోయింది. అక్కడ సెంటర్లు అందరికి పోయి వీళ్ళు ధ్యానాలు కూర్చుంటారు జనాలు. ఇంట్లో ఉపాసన కూడా ఆపేసేసి, పూజలు ఆపేసేసి అక్కడికి పోయి ధ్యానం చేస్తే ఏమంటాడు? గాలి తీసుకో, బాగా గాలిని అబ్జర్వ్ చేయి అంటుంటాడు. ఇది గాలిని చూసుకోవడానికి, గాలి అబ్జర్వ్ చేయడానికి అక్కడికి పోవాలి. ఇంట్లో కూర్చుంటే కూడా తెలియదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చెప్పేది, నీ గాలిని నువ్వు బాగా గమనించు, గమనించు, లోపలికి వెళ్ళిపో. అట్లా ఏమిటి ఇవన్నీ చెప్పడానికి అక్కడికి పోవాలి. ఇంట్లో పూజలు పోయినాయి, పునస్కారాలు పోయినాయి, ధ్యానం పోయింది, అన్నీ పోయినాయి. అక్కడికి పోయి ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే అక్కడికి అన్ని మతాల వాళ్ళు వస్తారు, అందుకని ఏ దేవుణ్ణి చెప్పకూడదు, అందరికీ సరిపోయేటట్టు చెప్పాలి కదా ధ్యానం అని చెప్పి ఇట్లా తయారైన సెంటర్లు అన్నీ కూడా. ఏమండి వెనకటి రోజుల్లో మెడిటేషన్ సెంటర్లు ఉన్నాయా చెప్పండి? మన అమ్మమ్మ కాలంలో ఎక్కడన్నా మెడిటేషన్ సెంటర్ ఉందా? ఆవిడ ఎప్పుడైనా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిందా? ప్రాక్టీస్ చేసిందా? ఎందుకు వెళ్ళలేదు? ఆవిడికి ఎందుకు అనిపించలేదు ధ్యానం సెంటర్ ఎక్కడన్నా ఉందని వెతుక్కున్నదా? కారణం నిష్కామ కర్మయోగులు వాళ్ళు. ప్రతి క్షణం వాళ్ళ జీవితం ధ్యానమే, ధ్యానంతోనే ఉండేది వాళ్ళ జీవితం. భగవన్నామం, భగవచ్చింతన, భగవంతుడికి అన్నీ. అందుకని వాళ్ళు స్వార్థంతో జీవించాల. ఎప్పుడు సేవ చేసేటప్పుడు కూడా కృష్ణ రామ అంటూనే చేశారు వాళ్ళు. కూర్చుంటే కృష్ణ అనేవాళ్ళు, నుంచుంటే కృష్ణ అనేవాళ్ళు, కూర్చుంటే రామ, లేస్తే రామ అన్నారు. మనం కూర్చుంటే అయ్యో, లేస్తే అయ్యో. అందుకని ఏం చేస్తున్నా అంటే సెంటర్ కావాల్సి వచ్చింది మనకు. కూర్చుంటే అయ్యో, లేస్తే అయ్యో అన్నా. అన్ని సమస్యలు నాకే, అన్ని ప్రాబ్లమ్స్ నాకే అంట. వాళ్ళు ఎప్పుడు అనలేదు నాకే సమస్యలు, నాకే ప్రాబ్లమ్స్ అనలేదు. నా కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, భగవంతుడు ఇస్తున్నాడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నా కర్మఫలాన్ని కడతీర్చుకుంటున్నాను అనేవాళ్ళు. అందుకని హాయిగా ఆనందంగా ఉన్నారు. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యం సన్యాసం ఇది ప్రాహు. ఏదైతే సన్యాసం అని చెప్తున్నారో అంటే ఆశ్రమ సన్యాసం. ఆశ్రమ సన్యాసం, అగ్నిహోత్రాన్ని అన్నీ వదిలిపెట్టి ఆశ్రమ సన్యాసం, పద్ధతిగా తీసుకునే సన్యాసం ఏదైతే ఉన్నదో, అంటే కర్మలన్నీ వదిలిపెట్టి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కర్మని వదిలిపెట్టాలి వాళ్ళు. సన్యాసాశ్రమంలో కర్మ ఫలాన్ని వదిలిపెట్టాలి, కర్మలను వదిలిపెట్టాలి. అదే సన్యాసం అని ఎవరైతే అంటున్నారో, అంతేకాకుండా ఏదైతే యోగం అని అంటున్నారో, అష్టాంగ యోగం చేసి మనస్సంతా నిలిపి
ఒకచోట ఏకీకృతం చేసి మనస్సుని ధ్యానంలో కూర్చొని అయితేనే యోగం అంటున్నారో, ఇప్పుడు అదే కదా ఆయన యోగి అండి అంటారు కదా. ఆసనాలన్నీ వేసి ప్రాణాయామం చేసి గంటల తరబడి అట్లా ధ్యానం చేస్తే మహాయోగి అంటున్నారు కదా. అర్జున, ఆశ్రమంలో ఒక ఆయన సన్యాసి ఉన్నాడే, అది సన్యాసాశ్రమం ద్వారా ఆశ్రమ సన్యాసం తీసుకున్న సన్యాసం అంటున్నారు. ఈయన యోగి అయితే ఇట్లా అష్టాంగ యోగం చేస్తే ఇట్లా యోగి అంటున్నారు. ఏదైతే అంటున్నారో అదే సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన అన్నారు. ఆ సన్యాసం యోగం ఏదైతే అంటున్నారో ఇది ఎవరైతే సంకల్పాలను సన్యసిస్తాడో అదే యోగము, అదే సన్యాసం అని తెలుసుకో అన్నాడు. అదే నిజమైన సన్యాసం, అదే నిజమైన యోగం అని. సంకల్ప అన్నాడు. అదే నిజమైన యోగం, సన్యాసం అని తెలుసుకో. ఏమిటి? సంకల్పాలను త్యాగం చేయడం. సంకల్పం త్యాగం చేయడం అంటే ఏమిటి? సంకల్పం అంటే మనస్సులో కోరికలు, ఇది చెయ్యాలి, నేను ఈ ఫలం రావాలి నాకు అనేటటువంటి తాపత్రయం, నాకు రావాలి, మా అబ్బాయికి రావాలి, మా అమ్మాయికి రావాలి అనేటువంటి సంకల్పాలతో చేయడం అన్నమాట. మనస్సులో ఒక కోరిక, కామ సంకల్ప విచికిత్స. కామం, సంకల్పం, కర్మ, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఫలం రావాలన్నటువంటి ఒక ఆదుర్దాతో చేస్తాడు, ఆందోళనతో చేస్తాడు. అది సంకల్పం అంటారు. ఆ సంకల్పాన్ని వదిలిపెట్టి అన్నారు. అంటే కర్మాన్ని వదిలిపెట్టకూడదు. అక్కడ కర్మలను వదిలిపెట్టాడు, ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా. కర్మలను ఎట్లా వదిలిపెడతాను? కర్మలను వదిలిపెట్టకుండా కర్మ సంకల్పాన్ని మాత్రం, అంటే రాబోయే కర్మ ఫలాన్ని గురించి చింతన, దిగులు, అది సంకల్పం. అంటే కర్మను వదిలిపెట్టమల్ల కర్మలు చేస్తూ ఉండు, కానీ ఆ కర్మలను చేయడం వలన వచ్చే ఫలం ఉంది చూసా, సంకల్పం. సంకల్పం చేస్తాం కదా, మా అబ్బాయికి ఇది రావాలి, మా అమ్మాయికి అది రావాలి, మా మనవడికి ఇది రావాలి, మా మనవరాలికి ఇది రావాలని చెప్పి సంకల్పం చేస్తాను చూసారా. ఆ సంకల్పాన్ని వదిలిపెట్టు, మనసులో వద్దది. దానికి ఏం చెయ్యాలో ఆ కర్మని మాత్రం చేసి సంకల్పాన్ని భగవంతుడికి అర్పించి సన్యస్య తం సన్యాసం యోగమితి విద్ధి. నువ్వు తెలుసుకోవలసింది అర్జున, అది నిజమైన సన్యాసం, అదే నిజమైన యోగం. అట్లని చెప్పి సన్యాసుని నిందించారని కాదు ఇక్కడ అర్థం. కృష్ణ పరమాత్ముడు సన్యాసాన్ని నిందించలే. ఇది నహి నిందా న్యాయం అంటారు. ఒకరిని పొగడడం కోసం మరొకరిని నిందించినట్లుగా, అది నింద కాదు. నహి నిందా న్యాయ. వాడు పెద్దవాడు బాగా చదువుతాడంటే చిన్నవాడు పనికిరాని వాడని అర్థం. అట్లా అని కాదు. ఒకరిని పొగిడాము అంటే ఆ సమయంలో అవతల వాడని నిందించినట్లుగా కనపడుతుందే కానీ నిందించడం కోసం కాదు. సన్యాసం అంటే ఇది కూడా సన్యాసమే అని అర్థం. ఆ సన్యాసం గొప్పది, ఆ సన్యాసము గొప్పది, ఆ యోగము గొప్పది వాళ్ళు చేసేది. అంత మాత్రం చేత వీళ్ళు సన్యాసి కాకుండా పోతారా? గృహస్థుడు కూడా సన్యాసి లాంటి వాడు, గౌణ సన్యాసి అని అర్థం. నిజమైన సన్యాసి కాదు. గృహస్థులందరూ నిజమైన సన్యాసులు కాదు, గౌణ సన్యాసి. ఎందుకంటే అక్కడ సన్యాసి అన్నీ వదిలిపెట్టాడు, ఇక్కడ సన్యాసి కూడా వదిలిపెట్టాడు కర్మఫలాన్ని. అక్కడ యోగి మనస్సును ఏకాగ్రం చేశాడు, ఇక్కడ గృహస్థుడు భగవంతుడి మీద మనస్సుని లగ్నం చేశాడు. కనుక ఈ యొక్క సాదృశ్యం ఉండడం వలన అక్కడ ఆయన సన్యాసించాడు, ఈయన మనస్సుల ద్వారా కర్మఫలాన్ని సన్యాసించాడు. కనుక సన్యాసం అని పోల్చారు. యోగి అక్కడ మనస్సుని ఏకాగ్రం చేశాడు, ఈయన ఇక్కడ తన పని మీద లగ్నం చేశాడు మనస్సుని. కనుక యోగి అని కూడా చెప్పచ్చు కదా. ఆ రెండు పనుల వలన ఇతను కూడా వాళ్ళతో సమానం అన్నారు. అంతేకాని వాళ్ళని నిందించడం కాదు. అర్థమైందా? వీళ్ళని పొగిడాడు, వాళ్ళని కూడా తగ్గించినట్లుగా చూపించాడు అంతే. ఈయన పొగడడం కోసం, గృహస్థుడిని పొగడడం కోసం వాళ్ళని తగ్గినట్లుగా చూపించాడే కానీ తగ్గలే. వాళ్ళే సన్యాసి యోగి ఈయన కూడా యోగి, ఈయన కూడా సన్యాసి అని చెప్పుకున్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ గృహస్థుడు కదా, అప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు, నేను కూడా సన్యాసినే, నేను కూడా నిజమైన యోగిని అని కృష్ణ పరమాత్మ హీ వాంట్ టు ఎస్టాబ్లిష్. అందుకని ఏ ఆశ్రమంలో ఉన్నామని కాదు క్వశ్చన్, మనస్సు ఎట్లా ఉన్నది అనేది విషయం. అర్థమైందా?
ఎక్కడ ఉన్నాము ఎట్లా ఉన్నాము అని కాదు, ఎలా ఉన్నాము, మనస్సు ఏ విధంగా ఉన్నది మనస్సు అనే దాన్ని మనం గమనించాలి. అది ముఖ్యం. అందుకని మనసుని ఎప్పుడు కూడా దిగులు, చింత, భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు. భగవంతుడి ముందు మనసును పెడితే ఇంక చింత ఏమిటి అసలు? ఆయనకి తెలియదు మనకేమి ఇవ్వాలో, మంచిదే ఇస్తాడు, ఏదిచ్చినా మంచిదే. అలా చేస్తే కర్మయోగం, నిజమైన సన్యాసి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.